అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము టమాటా సర్వే చేద్దామని వచ్చాము. మనం ప్రజెంట్ అయితే సౌడేపల్లి నుంచి పలమనేరుకి వెళ్ళే హైవే నందు ఉన్నాము. ఇక్కడ టమాటా పొలాలు అన్నీ శాంపుల్ పడే స్టేజ్లో ఉన్నాయి. ఏవైనా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ప్రేయింగ్స్ చాలా వరకు ఆపేశారు. మార్కెట్ పొజిషన్ సరిగా లేదని చూడవచ్చు. ఎక్కడ ఉన్న పొలాలు అట్లే ఉన్నాయి. కొందరైతే వేరే టమాటా కాకుండా వేరే దానిల మీద వెళ్తున్నారు. కొద్దిగా చూస్తున్నారు కదా మీరే, ప్యాడీ మీద వెళ్ళారు, కొందరు క్యాబేజీ మీద వెళ్ళారు. కొద్దిగా నాటుతున్నారు, లేదనకుండా చిన్న చిన్నగా నాటుతున్నారు. మెయింటెనెన్స్ అయితే చాలా వరకు మానేశారు. ఇక్కడ చూస్తున్నాము రైతు పడుతున్న కష్టం చూడండి. టమాటా కల్లా చూసుకుంటూ ఆవులు మేపుకుంటూ అన్నాడు. అంటే నా పంటని ఎలా చేయాలా ఏమీ ఆలోచిస్తాను, ఆవులు మేపుకుంటున్నాడు. కొందరైతే పేపర్ వేస్తున్నారు, మళ్ళీ కొందరైతే నాటేకి చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది పేపర్ వేసి రెడీగా ఉన్నారు. చూద్దాం మార్కెట్ పెరుగుతుందా, తర్వాత పెరిగితే నాడదామా వద్దా అనేది పేపర్ వేసి పెట్టారు. ఇక్కడైతే అన్ని నర్సరీలకు వెళ్ళి ప్లేస్ ఉందండి. ఈ ఎరువే అన్ని నర్సరీలకు వెళ్ళి అక్కడ నార వేసేకి అన్నీ రెడీ చేస్తారు. ఇదంతా మీరు చూస్తున్నది అన్ని నర్సరీలకు వేసే. ఇప్పుడు నార ఇక్కడ బయట పెట్టారు, నార తీసుకెళ్ళాకి. అక్కడ మనం చూస్తున్నది కొద్దిగా క్యాబేజ్ వేశారు. అటు సైడ్ లాంగ్గా దూరంగా చూస్తే మనం టమాటా కూడా వేస్తున్నారు. ఇంకా చూడాలి ఏం జరుగుతుందనేది. ఇప్పుడు అయోమయంలో ఉన్నారు రైతన్నలు. ఎలా ఉంటుందనేది కొద్దిగా కొంతమంది ఆలోచించి టమాటా వేయాలా, లేకపోతే క్యాబేజ్ వేయాలా, కాలీఫ్లవర్ వేయాలా. ఇంకొంతమంది అయితే మొక్కజొన్న వేద్దామని కూడా చాలా మంది రైతన్నలు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఎందుకోసమంటే మొక్కజొన్న అయితే పెట్టుబడి అనేది గ్యారెంటీ అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్పగలుగుతాము. ఇది మనం టమాటా సర్వే అనేది చేస్తున్నాము. ఇంకొంతమంది అయితే ఇక్కడ మ్యాంగో తోటలు అనేది హెవీగా ఉన్నాయి. మ్యాంగో వచ్చి ప్రతి ఒక్కరికి కూడా కాయలు అనేది బాగా పండుతున్నాయి. చాలా వరకు నేను గమనించింది ఏమంటే ఈ ఊజిగ్ అనేది కొట్టేస్తుంది టమాటాకి. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటారని రైతన్నలు చెప్తున్నాము. ఇక్కడ మనం ప్రజెంట్ గ్రామ సచివాలయము చారాల దగ్గర వెళ్తున్నాము. ఇక్కడ పొలాలు ఈ చారాల విలేజ్ దాటుకుంటా అంటే ఎక్కువ ఉన్నాయి పొలాలు. అక్కడ టమాటా వేస్తున్నారు. ఈ చారాలు దాటుకుంటా అంటే దుర్గ సముద్రం అనే విలేజ్ వస్తుంది, మళ్ళీ దాదేపల్లె విలేజ్ వస్తుంది. ఇక్కడ టమాటాకి మంచి అనుకూలమైన ప్లేస్ అనేది మనం చెప్పగలము. ఎందుకోసమంటే ఇక్కడ ముందర విలేజ్లు పోతా ఉంటే ఇంకా రాయలపేట వస్తుంది, అటు సైడు పెద్ద పంజాని వస్తుంది. ఇక్కడంతా టమాటాకి మంచి అనుకూలం, ఎందుకంటే క్లైమేట్ బాగా అనుకూలిస్తుంది టమాటాకి. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ఆవులు కూడా పెట్టుకున్నారు చాలామంది ఆవులు. ఎందుకంటే పాలు అమ్ముకొని కొందరు బతికేస్తుంటారు. పొద్దున్నే పోయేది ఆవులు గడ్డి తీసుకొచ్చేది, గడ్డి వేసుకునేది, మళ్ళీ సాయంత్రం పాలు పిండుకునేది, మళ్ళీ మార్నింగ్ గడ్డి వేసుకునేది పనుకునేది, మళ్ళీ పొద్దున్నే పాలు పిండుకునేది. ఇలా చాలామంది చేస్తున్నారు. రకరకాలు ఉన్నారు రైతులు. కానీ కొంతమంది సేద్యం నుంచి బయట వెళ్ళిపోతున్నారు. ఈ వ్యవసాయంలో వ్యయం తప్ప ఆదాయం లేదనేది చాలామంది అలా నమ్మేసి బయట పోతున్నారు. ఇక్కడ చూడండి టమాటా నాటేకి మళ్ళీ పేపర్ వేస్తున్నారు. ఇది చాలా వరకు చాలా జరుగుతున్నాయి ఈ 2025 నందు. ఇక్కడ మ్యాంగో అనేది బాగుంది. అలాగే ఇక్కడ అల్నేడు చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. చూడండి గుత్తులే కాయినాయి అల్నేడు ఇవి మ్యాంగో. టమాటా కూడా ఇక్కడ ఉంది. తర్వాత పక్కనంతా ప్యాడీ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేళ్ళకి మనం ఏదో నెల్లూరు అటు సైడ్ ఒంగోలు వెళ్ళిపోయినట్టు ఉంది నాకైతే ఈ ప్యాడీ చూసేళ్ళకి. వరి రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ రైతులందరూ వరి నాటేది వాళ్ళ సొంతానికి. వాళ్ళ ఫ్యామిలీలో 4 కానీ 5 మంది కానీ ఉంటారు. ఆ 4-5 మందికి సంవత్సరం అంతా తినేకి అయ్యేగా పండించుకుంటారు ఈ వరి అనేది. మనం వచ్చి దాదేపల్లి అనే విలేజ్కి వచ్చేసాము. చూడండి ఇక్కడ ఈ దాదేపల్లి విలేజ్లో కూడా చాలామంది రైతన్నలు ఉంటారు. చాలా కష్టపడి కొని
వాళ్ళే ఎక్కువ కూలి పెట్టుకోకుండా వాళ్ళే సొంతంగా చేసుకుంటూ అంటారు. ఇది దాదేపల్లి విలేజ్ అంటాము. ఇక్కడ ఈ విలేజు చౌడేపల్లి మండలానికే వస్తుంది. ఇంకా ఈ విలేజ్ దాటుకుంటా అంటే మంగనగారిపల్లి అని వస్తుంది. ఆ విలేజ్ నుంచి పెద్ద పంజాని మండలం వస్తుంది. ఈ విలేజ్లో కూడా బాగా టమాటా నాటుతారు. ఇతర పంటలు కానీ క్యాబేజీ, క్యాలీఫ్లవరు అనేది చాలా వరకు ఎక్కువ పెడతారు. ఇక్కడ గుడి కూడా ఉంది. చాలామంది వస్తూ ఉంటారు ఈ గుడికి కూడా. చూస్తున్నాం కదా ఇక్కడ ఈ రైతన్న చూడి బాగా పేపర్ వేసి రెడీ చేస్తున్నారు. ఎందుకు మనము అప్పుడు సర్వే చేసినప్పుడు చాలామంది నాటారు. వాళ్ళకి రేట్లు అనేది ఇప్పుడు చాలా వరకు లేని దానికి ఇప్పుడు రెండో క్రాప్కి వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా వరకు ఎక్కువ పూతాపింది స్టేజ్లోనే ఉంది. ఇది కూడా కట్లు కూడా మన ఎదురుకట్లు చెప్పాం కదా, ఆ ఎదురుకట్లు కూడా తెచ్చిపెట్టారు. ఎక్కువ టమాటా కూడా ఇక్కడ శాంపుల్ అయిపోయింది. ఈ తోటకాయ అనేది ఏం స్ప్రే చేయకుండా సైలెంట్ అయిపోయి ఎర్నాళ్ళు అనేది ఎక్కువ పడిపోయింది. అదేవిధంగా ఇటు సైడు ఇట్లా పోతే పొంగనూరుకి వెళ్తాము. ఇక్కడ బోర్డులు కూడా పెట్టారు ఎక్కువ. చూడండి ఇక్కడ మ్యాంగో తోటలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా మ్యాంగో కావాల్సిన వాళ్ళు ఉంటే వ్యాపారస్తులు ఇక్కడికి వస్తే రేట్లు కూడా తక్కువ ఉంటుంది. కొనుక్కొని మీరు ఇతర మార్కెట్లకి ఎగుమతి అనేది చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పెద్ద పంజాని మండలంలోకి ఎంటర్ అయిపోయినాము. చూడండి మంగంపల్లికి జాయిన్ అయిపోయాము. ఇక్కడ కూడా మ్యాంగో తోటలు అనేది విపరీతంగా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే మ్యాంగోకి మంచి చౌకైన ధరలు ఉంటాయి. ఇక్కడ రైతన్నల దగ్గర తీసుకోండి. ఎవరైనా కానీ తీసుకునే వాళ్ళు కేజీ వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఉంటాయి. మీరు మార్కెట్లోకి పోతే 100 రూపాయలు 200 కూడా ఉంటాయి. తక్కువ ఉన్నోడు దగ్గర ఉన్నోడు తీసుకోండి. మీరు మధ్యవర్తుల దగ్గర తీసుకోకండి, ఎందుకంటే ఎక్కువ అయిపోతాయి రేట్లు అనేది. ఇక్కడ కూడా టమాటా ఇప్పుడే నిన్న మొన్న నాటినట్లు ఉన్నాయి. ఈ పక్క లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది విలేజ్. కొత్త వీరపల్లికి వచ్చేసాము. కొత్త వీరపల్లిలో కూడా బాగా వ్యవసాయం చేస్తారు. పెద్ద రైతులే ఉన్నారు. ఇక్కడ మ్యాంగో కూడా ఎక్కువ ఉంది. ఈ చెరువు కింద మనం రైట్లో చూసుకున్నట్లయితే చూడండి మ్యాంగో ఇక్కడ అంతా వడ్లన్నీ రాసిపోసారు. చూడండి ఇంత మాత్రం చూడండి ఎంత వాళ్ళ సొంతానికి అయ్యాగా వరి నాటుకొని నెల్లూరులో వచ్చేసినట్టుంది నాకైతే. ఇప్పుడు నెల్లూరులో ఉన్నామని చెప్పాలచ్చు. అంత బాగా వరి అనేది ఎక్కువ నాటుతారు. తినేకి ఆహారం ఉంటే చాలు బతికేయచ్చని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పులు లేకుండా ఇంట్లో తినేకుంటే చాలు అంటారు. ఎందుకంటే ఎవరికి కూడా అప్పు చేసి మళ్ళీ కొనుక్కొని తినాలంటే ఎంత ఇబ్బంది పడతామో, అందుకోసం తినే ఆహారము మనంతకు మనం పండించుకుంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు మీకే తెలుస్తుంటుంది. తర్వాత ఇక్కడ మ్యాంగో తోటలు అనేది ఎక్కువ ఉన్నాయి. మ్యాంగోకి కూడా మనం చాలా వరకు దాన్ని ఏ విధంగా దాంట్లో తెగులు కానీ కీటకాలు కానీ ఏ విధంగా వస్తాయి. ఇక్కడ మామిడి తోటలో కూడా టమాటా ఎక్కువ నాటేశారు. చూడండి హెవీగా నాటారు టమాటా. ఎక్కడ ఒక 10-15 ఎకరాలు నాటేసింటారు. ఎక్కువ టమాటా అనేది ఇక్కడ ఎక్కువ సంప్రదాయంగా వృత్తిపరంగా అనేది చాలామంది రైతన్నలు వెళ్ళిపోయినారు. అందుకోసం మీకు ఇక్కడ సర్వే ఏ విధంగా ఉంది ప్రజెంట్ అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాము. మనము ఇప్పుడు ఇంకా కెలవాతి అనే విలేజ్కి వచ్చేసాము. కెలవాతికి ఇట్లా రైట్లో వెళ్తాము. 2-3 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. ఇది వచ్చి మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి విలేజు. ఇక్కడ కూడా మన అమర్నాథ్ రెడ్డి గారి విలేజ్ దగ్గర కూడా ఎక్కువ టమాటా నాటారు. చూడండి ఇక్కడ టమాటానే ఎక్కువ వెళ్తున్నారు. ఇక్కడ మ్యాంగో కూడా తోటలు ఎక్కువ ఉన్నాయి. మన అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక తర్వాత ఈ రైటు లెఫ్ట్ మొత్తం మ్యాంగోనే కనిపిస్తున్నాయి నాకు. ఎక్కువ మ్యాంగో ఉంది ఇటు సైడు. టమాటా అయితే కొద్దిగా తగ్గింది అనేది చెప్పచ్చు. ఇక కొద్దిగా అక్కడక్కడ నాకు కనిపిస్తుండేది ఏమంటే మనకి కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఉన్నాయి. ఇంకా మనం ముందుకే వెళ్తా ఉంటే ఇంకా ప్యాడీ కూడా ఎక్కువే ఉంది. ప్యాడీ సొంతానికి తినేకి పండించుకుంటారు ప్రతి ఒక్క రైతన్న కూడా. ఇక్కడ అదొక సంప్రదాయంగా ఉంది. అంత సంప్రదాయము ఏది లేదనే చెప్పచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తినేకి వాళ్ళు సొంతంగా పండించుకున్నోడే నిజమైన పేదరికం లేదు అనేది మనం చెప్పగలము. ఇక్కడ ఆవులు కూడా ఎక్కువ ఉన్నాయి. సొంతంగా పొలము పండించుకునేకి ఆ ఆవులతోనే కష్టపడుకుంటూ ఉంటారు. కొందరు
ఎర్రెద్దులు అంటాము, దాన్ని ట్రాక్టర్లతో ఎక్కువ దున్నించుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఆవులతోనే ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ఆవులు కావాలన్నా కూడా, ఎద్దులు కావాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా కానీ వచ్చి కొనుక్కోవచ్చు. మీకు తినే కూడా మామిడి పండ్లు కూడా ఇక్కడ చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఎంత చీప్ అండ్ బెస్ట్ ఉండవు. ఇక్కడ సుమారు కిలో వచ్చి 10-15 రూపాయలకే దొరుకుతాయి. అదే మీకు వ్యాపారస్తుల దగ్గర అయితే 100 రూపాయలు చెప్తుంటారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు బల్క్గా ఉన్నోళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. మీకు మంచిగా ఉంటాయి. కాయలు అయితే గుత్తులు కాసినాయి మామిడి తోటల్లో చూడండి సుమారుగా. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.